ఇది చూడండి, డార్లింగ్ అంట. మనకు కావాల్సింది పక్కల వ్యూ, సైడ్లో హిల్ స్టేషన్స్. అది ఇక్కడనే ఎంత హైట్ లోయ ఉంది చూడండి. ఇక్కడ అదిగోండి టెంపుల్ అక్కడ ఉంది చూడండి మీకు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఇంట్రో చెప్పే టైం కూడా లేదు. యాక్చువల్గా బిన్నే స్టార్ట్ అయి ఉండాలి, లేట్ అయిపోయింది. 1 hour 1.5 hour లేట్ అయిపోయింది. నాదేం తప్పు లేదు, అల్లారంది తప్పు. యాక్చువల్గా అల్లారం అసలు మోగనే లేదు. బా 1.5 hour లేట్ అబ్బా. సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తామంటే మనము మన చిత్తూరు నుంచి ఒక 50 kilometers ఉండే ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్తాము. సో ఆ ప్లేస్ పేరే బలమతి హిల్స్ అని అంటారంట. నెక్స్ట్ పలమతి హిల్స్ అంటారంట. ఈ రెండు పేర్లతో పిలుస్తున్నారు. యాక్చువల్గా అక్కడ ఏమంటే ఫేమస్ టెంపుల్, కార్తికేయ స్వామి టెంపుల్ ఫేమస్. అట్లనే కొంచెం హిల్ స్టేషన్ లాగా ఉంటుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే, ఈ కొల్లి హిల్స్ టర్నింగ్స్ ఉంటాయి కదా, అట్లా ఒక 3-4 టర్నింగ్స్ ఉంటాయి అక్కడ. మనం కొంచెం ఘాట్ సెక్షన్ లాగా ఉంటుంది అక్కడ. సో మళ్ళా చుట్టూరా మనకి హిల్స్ అన్నీ కనిపిస్తాయి. నీకు ఇదంతా ఎట్లా తెలుసు అంటే, నేను మ్యాప్స్లో చూసిన లొకేషన్లు అన్నీ ఎట్టు ఉంటుంది ఏమో అనేసి. గోపుర కథ అది ఎట్ట షేక్ అవుతుందో చూడండి. మిర్రర్లు టైట్ చేసినా, బండి కొద్దిగా క్లీన్ చేసినా, దీన్ని టైట్ చేసేది మర్చిపోయినా డింగ్ 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 ఆడుతుంది ఇది. సో మన DJIలో ఫస్ట్ మోటో వ్లాగ్ ఇది. ఎట్లుందో కమెంట్ చేయండి. యాక్చువల్గా యాప్కి కూడా కనెక్ట్ చేసుకున్నా, DJI యాప్కి. ఫస్ట్ మోటో వ్లాగ్ కాబట్టి ఎక్కడ కొంచెం తేడా కొట్టకూడదు అనేసి యాంగిల్ అన్నీ కూడా సెట్ చేసుకునేసిన. యాంగిల్ నెక్స్ట్ వచ్చేసి ఇది, ఐ మీన్ ఎట్లా అంటే కొన్ని సెట్టింగ్స్ కానీ అన్నీ సెట్ చేసుకున్నా నాకు తగినట్టు. మళ్ళీ వాయిస్ సెట్టింగ్స్ కూడా చాలా చేంజ్ చేసుకునేసిన. సో లొకేషన్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా ఒక 50 kilometers ఉంది అంతే, పెద్ద దూరం కూడా ఏం లేదు. యాక్చువల్గా టెంపుల్ 6కి ఓపెను. మేము 5కే స్టార్ట్ అవుదాం అనుకున్నాము. 5 స్టార్ట్ అయితే 6-6:30 అంతా అక్కడ ఉంటాము. సో ఇంకా నేరుగా ఏం బ్రేక్స్ లేకుండా వెళ్ళిపోవాల్సిందే. బ్రేక్స్ ఏం తీసుకోకూడదు. మళ్ళీ కావాలంటే ప్రశాంతంగా వచ్చి బ్రేక్స్ తీసుకోవచ్చు రిటర్న్ వచ్చేసి. భయంకరమైన యాక్సిడెంట్ అయింది. ఒక ట్విస్ట్ ఇంకా తెలిసిందే, మన రైట్లో ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉంటాయి. యాక్చువల్గా ఇది ఒక చిన్న పాయింట్ ఉంది బండ్లో పెట్రోల్. ఇప్పుడు మార్నింగ్ తీసే కాడికి ఆ పాయింట్ అయితే లేదు. అక్కడ రిలయన్స్లో పట్టిద్దాం అనుకున్నా, రిలయన్స్ బంక్ ఉంది కదా గంగాసరం దగ్గర, అక్కడ పట్టిద్దాం అనుకున్నా. అక్కడేమంటే ఫోన్పే లేదంట, ఓన్లీ క్యాష్ అంట. నేను క్యాష్ క్యారీ చేయలేదు, మర్చిపోయినా. సేఫ్టీకి పెట్టుకుంటా నేను, సేఫ్టీ క్యాష్ కూడా లేదు, అయిపోయింది. చాలా రోజులు అయిపోయింది కదా బయట వచ్చి. ఇప్పుడు కాదు, పోయేటప్పుడు ఏం తెలీదు, స్మూత్గా వెళ్ళిపోతాం. వచ్చేటప్పుడు ఉంటుంది చూడండి నా సాయంగా, మామూలుగా ఉండదు ఎండ. ఈ పెట్రోలు కాట్పాడి బంక్ వరకు వచ్చిందంటే, పెట్రోల్ బంక్ వరకు సాహసం అనే చెప్తాను నేను. ఏలైడా పెట్రోల్ అయిపోయిందని మా ఫ్రెండ్ గాడు వస్తాడు, వాడికి ఫోన్ చేస్తాను, వాళ్ళు వెళ్ళి ఇక్కడే వాడిని లేపేస్తాను ఇద్దరు. పాపం ఇంకేం చేయలేను. ముందర ఒక బంక్ ఉంటుంది, అక్కడ ఫోన్పే ఉంటే పట్టించుకునేస్తా, 100 పట్టించుకునేస్తా. మళ్ళీ తమిళనాడులోకి వెళ్తున్నా కదా, అక్కడ ఫుల్ చేస్తా, లేదంటే 100 kilometers కదా అప్ అండ్ డౌన్, ఒక 500 or 600 వేస్తా అంతే. అవుతుంది. యాక్చువల్గా ఈడు ఉండాల్సింది ఆడుంది. మీకు జస్ట్ ఒక ఫ్రంట్ వ్యూ చూపిద్దామనేసి 360 స్టిక్ మర్చిపోయినా. దరిద్రం క్యామ్ తీసుకున్నా, క్యామ్ తెచ్చిన 360 క్యామ్ తెచ్చిన, వ్యూ కోసం స్టిక్ మర్చిపోయినా. ఆ హెల్మెట్ కూడా లేదు. ఇంకొకటి XBHP అయితే పైన మౌంట్ కూడా ఉంది, హెల్మెట్ మౌంట్. సో ఇట్లా స్టిక్ తేనప్పుడంతా అది యూజ్ అవుతా ఉంది. బట్ ఆ హెల్మెట్ కాదు కదా ఇది, మనం అప్గ్రేడ్ అయినాం కదా, అప్గ్రేడ్ అయిన దానివల్ల కొంచెం తప్పదు. నా లెఫ్ట్ లెగ్ 3 daysగా మామూలు పెయిన్ కాదు.
ఘోరమైన పెయిన్ అబ్బా నా లెఫ్ట్ లెగ్. ఎక్కడంటే కింద అరికాలు ఉంటుంది కదా, ఆడ సైడ్లో కింద కొంచెం ఎక్కువ ఫోర్స్ పెట్టి నడుస్తా అంటే అస్సలు అవునే లేదు, ఎక్కువ నొప్పిగా ఉంది. అది ఎందుకు అట్లా నొప్పిగా ఉందో అర్థం కాదు. యాక్చువల్గా రైడింగ్ బూట్సే వేసుకుందాం అనుకున్నా, మెయిన్ నా ఫస్ట్ ప్రిఫరెన్స్ రైడింగ్ బూట్స్ వేసుకుందాము, షూర్ ఎందుకు లేని అనుకుని. అసలు కాలేదు నా వల్ల దాన్ని వేసి నడిచేదానికి. ఇంకా ఎందుకు లేండి ఊరికే. అందుకే ఫ్యూయల్ ముందే చూసుకుంటే ఫ్యూయల్ బ్రేక్స్ తీసుకునేంత టైము మనం రైడ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఆల్రెడీ దీంతో 1 లీటర్ ఉన్నట్టుంది, అందుకే 100 రూపీస్ పట్టగానే 2.0 రూపీస్ ఉంది. ఫ్యూయల్ కంప్లీటెడ్, మ్యాప్స్ పెట్టేసిన, ఇంకెక్కడ బ్రేక్స్ లేదు, చలో వెళ్ళిపోవడమే. ఇంకా 20 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి, అంతే, పెద్ద డిస్టెన్స్ కూడా ఏం లేదు. 20 అది మన ఇక్కడ నుంచి ఒక చిత్తూరు నుంచి ఇక్కడికి ఒక 18 కిలోమీటర్స్ ఉంటుంది అప్రాక్సిమేట్గా, అంతే అంతే అనుకోండి. 20 40 50 వేసుకోండి రౌండ్ ఫిగర్గా. కాట్పాడిలోకి ఎంటర్ కూడా అయిపోయినాం. 12 కిలోమీటర్స్ ఉంది, 29 మినిట్స్, 30 మినిట్స్ అనుకోండి. ఇంకా ట్రాఫిక్ ఇక్కడ నుంచి. అట్లనే హిల్ స్టేషన్ కదా, కొంచెం ఘాట్ సెక్షన్ కదా, అందుకు కొద్దిగా లేట్ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ వరకు తెలుసు నాకు రూట్ అంతా. ఇక్కడ నుంచి మ్యాప్స్ ఉంది కదా మనకి, ఎందుకు భయపడమంటా నేను. ఓకే మట్ మ్యాప్స్ ఉంది. ఈ మ్యాప్స్ ఎన్నిసార్లు హ్యాండ్ ఇచ్చిందో నాకు తెలుసు. ఈ మ్యాప్స్ను కూడా తిట్టకుండా గమ్మున్న కూడా అన్నిసార్లు హ్యాండ్ ఇచ్చింది. ఒక చోట అంటే ఇంకో చోట పిలుచుకొని వెళ్ళిపోయి బాబా. ఇది చూడండి, డార్లింగ్ అంట, భలే ఉంది పేరు. విల్లుపురం, తిరువన్నామలై, ఆర్ని, సిరిపురం, వేలూరు ఫోర్ట్. ఇక్కడ ఒక చోట లెఫ్ట్ డైవర్షన్ తీసుకోవాలి అంతే. ఇక్కడ నుంచి 5.8 కిలోమీటర్స్ అంట. వైజాగ్ మూసేద్దాం. హిల్ స్టేషన్ స్టార్ట్ అవుతుందా, ఎక్కడ స్టార్ట్ అవుతుంది తెలీదు. ఇక్కడ థియేటర్ ఉంది, అక్కడ నుంచి కొంచెం ఖాళీగా ఉంది. బరోడు ఇటు దూరుతున్నదండి. పలమతి మురుగన్ కోవిల్ 6 కిలోమీటర్స్, ఆర్కోట్ 26. స్టార్ట్ అయ్యిందబ్బా ఘాట్ సెక్షన్. మంచిగా యాంగిల్ సెట్ చేసుకున్నాం ఇది, అండ్ క్యామ్ కూడా సెట్ చేసుకునేసినాం. లెట్స్ గో. మనకు కావాల్సిన పక్కల వ్యూ, సైడ్లో హిల్ స్టేషన్స్, అది మనకు కావాల్సింది. 490 రోడ్డుతో కొంచెం ఇదయింది. అక్కడ చూడండి వేలూరు మొత్తం కనిపిస్తాను చూడండి అక్కడ పక్కలో నుంచి. వచ్చింది కొంచెం చెప్తాను అనుకుంటున్నా. ఇంకొంచెం బిన్నే కూడా వచ్చానంటే మనకి స్నో కూడా బాగుంటుంది. హైట్ లో ఉంది చూడండి. అదిగోండి టెంపుల్ అక్కడ ఉంది చూడండి. ఇప్పుడైతే టెంపుల్ దగ్గర అయితే వచ్చేసినాము. అక్కడ చూసుకోవచ్చు టెంపుల్ కింద బండి పెట్టేసి పైకి నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. సో ఇంకా ఒకేసారి దర్శనం అయిపోయినాక మళ్ళీ కలుద్దాం. సో ఇప్పుడైతే అయిపోయింది దర్శనము. ఇట్లా స్టెప్స్ ఎక్కేసి ఇట్లా వచ్చినాము. ఇదే గోపురం, మెయిన్ గోపురము. దర్శనం కూడా బాగా అయింది. రష్ కూడా ఏం పెద్దగా లేదు.
అయిపోయింది. ఒక 2 minutesలో దర్శనం కూడా అయిపోయింది. స్వామివారి దర్శనము సుబ్రహ్మణ్య స్వామిది. ఇట్లనే మంచిగా ప్రసాదం ఇచ్చినారు. సో ఇంకా తినేసి రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ ఘాట్ సెక్షన్లో ఫొటోస్ తీసుకోవచ్చు. మనం ఇట్లా నడిచి ఇట్లా రావచ్చు. అండ్ నెక్స్ట్ అటు పక్క దారి ఉంటుంది పైకి, నేరుగా టెంపుల్ దగ్గర కూడా వచ్చేయచ్చు బైక్స్ తీసుకొని. సో మేము నడుచుకొని వెళ్దాం అనుకున్నాము. మరలా కాలు అయితే కొంచెం బాగానే ఉంది. ఈ రూటే నేను చెప్పింది. ఒక సెకండ్, ఈ రూట్లో డైరెక్ట్గా వెళ్దామంటే టెంపుల్ పైకి వెళ్ళిపోవచ్చు. నడుచుకొని వెళ్ళే వాళ్ళు అట్లా అక్కడ స్టెప్స్ కనిపిస్తాను కదా, అక్కడ వెళ్ళిపోవచ్చు. సో ఇంకా ఇట్లా కిందకి దిగేసి ఇట్లా వచ్చినామంటేనే సుబ్రహ్మణ్య స్వామిది చాలా అంటే చాలా పెద్ద విగ్రహం కనిపిస్తుంది. సూపర్ ఉంటుంది ఇది. చూడండి కరెక్ట్గా వెనకాల గోపురం కనిపిస్తుంది. సో ఇంకా ఇప్పుడైతే కంప్లీట్ అయితే అయిపోయింది దర్శనం అంతా. సో ఇంకా రిటర్న్ అయితే వెళ్తున్నాము. ఇది స్టెప్స్, ఇది టెంపుల్. ఇక్కడ పక్కనే సుబ్రహ్మణ్య స్వామి పెద్ద విగ్రహం ఉంటుంది. ఇట్లా నడుచుకొని వెళ్ళొచ్చు. అప్రాక్సిమేట్గా ఒక ఎన్ని ఉంటాయి సమ్ స్టెప్స్ 100 లోపలే ఉంటాయి నాకు తెలిసినంత వరకు. సో అది మన బండి షూలు అన్నీ ఆడ ఉన్నాయి. అట్లా ఈసారి కోతలు ఏం సీట్ జింపలే. సో గైస్ అది. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే ఫాలో అయిపోండి. చలో మళ్ళీ కలుద్దాం. సో అది బై బాయ్.